I hate love. I can't love. I can't live with you. ఓం దేవీం వాచమదనియంత దేవాస్తాం విశ్వరూపా పశువదంతి అయం ముహూర్తో అస్తు. ఓం అమ్మా, నీ బర్త్డే సందర్భంగా ఈవినింగ్ సెలబ్రేట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. పంతులు గారు, ఇన్ని రోజులు నా కొడుకు చేత ఈ గుళ్ళో సేవలు చేయించినందుకు చాలా సంతోషం. ఇక మేం బయలుదేరతాం. ఆగండమ్మా, మీ అబ్బాయి అప్పుడే వెళ్ళడానికి వీలు. అదేంటండి, ఎందుకు వెళ్ళలేదు? వాడికి 1 నెల రోజుల శిక్ష వేశారు కదా. ఆ 1 నెల రోజులు వాడు ఖచ్చితంగా గుళ్ళో సేవ చేశాడు. ఇంకేంటి? గుడిలో ఇలాంటి శిక్షలు పడ్డవారు వాళ్ళ టైం పూర్తయ్యాక విధిగా పూర్తి చేయాల్సిన పనులు కొన్నున్నాయి. అవి పూర్తి చేస్తే గాని అతను గుడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అలాంటివి ఉన్నాయని ముందే చెప్పరా మీరు? చెప్పినా చెప్పకపోయినా ఆ పద్ధతులు పూర్తి చేసి తీరాలమ్మా. అది ఇక్కడ కట్టుబాటు. మీ కట్టుబాట్లతో నాకేంటి పని? వికీ, సరే, అవేంటి పంతులు గారు? ఆలయ పెద్ద వస్తున్నారు. ఆయన వచ్చి చెప్తారు ఏం చెయ్యాలి అని. అంటే ఆయన వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? వికీ, ఇన్ని రోజులు వెయిట్ చేశాం, ఇంకాసేపు వెయిట్ చేయలేమా? అంత కోపం ఎందుకు? కాసేపు ఉందాం. అదేంటో చూసే వెళ్దాం. పిన్ని, పిన్ని, నేను బయలుదేరుతున్నాను. ఎందుకే అనవసరంగా కష్టపడతావు? ఆ విజయవాడలో ఎన్ని ఫోటో స్టూడియోలు తిరుగుతావు? అది చేసిన పనికి మాలిన పనికి నువ్వెందుకు కష్టపడాలి? పిన్ని, వారాహి ఏ తప్పు చేయలేదు. నేను నా కూతురి మీద పడ్డ నిందని చెరపటానికే వెళ్తున్నాను. ఎవరో నాకు సంబంధం లేని మనిషి గురించి కాదు. వెళ్ళొస్తాను. అమ్మా, 1 నిమిషం, మేం కూడా వస్తున్నాం. మీరంతా ఎక్కడికే? విజయవాడకి. గంతకి తగ్గ బొంతలా తయారయ్యారు. నువ్వొక్కదానివే వెళ్తే అంతా తిరగటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మేం కూడా నీకు తోడుగా వస్తాం. మీరెవ్వరూ అక్కర్లేదమ్మా, నేనే వెళ్ళొస్తాను. అమ్మా, గుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. పంతులు గారు చేస్తున్నారు. హలో కృష్ణమ్మ. చెప్పండి పంతులు గారు. మీరు మీ పిల్లల్ని తీసుకుని వెంటనే గుడికి రావాలమ్మా. గుడికా? ఎందుకో? ఈరోజు 9:30 విక్కీకి పెద్దలు వేసిన శిక్ష పూర్తయింది. అతను వెళ్ళిపోతా అంటున్నాడు. వాళ్ళంతా ఎందుకు పంతులు గారు? అది కట్టుబాటమ్మా. వాళ్ళంతా ఇక్కడికి రావాలి. అరుంధతి అక్కడే ఉందా? పంతులు గారు, మేమంతా అవసరం లేదు. మీరు, ధర్మకర్త గారు, గుడి పెద్దలందరూ ఉన్నారు కదా. మీరే పద్ధతులు పూర్తి చేసేసి వాళ్ళని పంపించేసేయండి. అలా కాదమ్మా, మీరు ఖచ్చితంగా రావాలి. అమ్మా, హలో పంతులు గారు, 1 నిమిషం. మేమంతా మాట్లాడుకొని మీకు ఇప్పుడే ఫోన్ చేస్తాం. ఏంటమ్మా ఇది? మనకి పనులున్నాయని ఊరి కట్టుబాట్లని మార్చేయమంటావా? వారాహి, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. లేదమ్మా, మనము వెళ్ళి తీరాలి. అవునమ్మా, మనమే శిక్ష వేయించాం. అది పూర్తయ్యేదాకా ఉండాల్సింది మనమే కదా. అక్కడ అరుంధతి ఉందమ్మా. ఉంటే ఏంటమ్మా?
మనం వెళ్తే తను గొడవ పడుతుంది, ఇబ్బంది పడుతుంది. అదంతా ఎందుకమ్మా? ఏమ్మా, అరుంధతికి భయపడుతున్నావా? కాదే, బురద గుంట మీద రాయి వేస్తే మన మీద బురద పడుతుందని ఆలోచిస్తుంది. అమ్మా, తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా అక్కడే నిలబడి ఉంటే మనమెందుకు భయపడాలి? ఇది భయం కాదమ్మా. ఇది ఏదో చెప్పినా కూడా మీకు అర్థం కాదు. నా మీద ఆల్రెడీ బురద చల్లింది. వాళ్ళేమోనన్న అనుమానం మనకు ఉంది. అది రుజువు చేయటానికి నువ్విప్పుడు విజయవాడ బయలుదేరుతున్నావు. అలాంటిది వాళ్ల మీద మనం పై చేయిగా నిలబడి వాళ్ల తప్పుని ఎత్తి చూపించే చోటికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అంటున్నావు. అవునమ్మా, రేపు వారాహి అక్క తలదించుకునేలా చేసింది వాళ్లే అని మనకు తెలిసిందంటే అప్పుడు మనం వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలమ్మా. ఇది మనకు ఉపయోగం. నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి క్షమించి వదిలేయడం వల్ల మనకి ఇంకా బ్యాడ్ పబ్లిసిటీ అవుతుందమ్మా. వాళ్ళకి కౌంటర్ ఇచ్చేయాలి. లేదమ్మా, మనం గుడికి వెళ్ళడమే కరెక్ట్ ఏమోనని నాకు అనిపిస్తుంది. వెళ్దామమ్మా. సరే, వెళ్దాం. హలో పంతులు గారు, మేము గుడికి వస్తున్నామండి. ఆ అరుంధతి ఏమైనా అంటే దాని గట్టిగా సమాధానం చెప్పిరా. రండి. అసలు వాళ్ళెందుకు రావాలి? మేం వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకొని ఇక్కడి నుంచి కదలాలా? నా కొడుకు తప్పు చేశాడని మీరు శిక్ష వేశారు. అది వాడు అనుభవించేశాడు. అది పూర్తయ్యాక ఇంకా వీడికి వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళొస్తున్నారంటే మేమిక్కడెందుకుండాలి? వెళ్ళిపోతాం పదవికి. ఆగండమ్మా, మీరెలా వెళ్ళిపోతే ఈ ఊర్లో బతకలేరమ్మా. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదమ్మా, ఈ ఊరి కట్టుబాట్ల గురించి చెప్తున్నాను. ఏంటి కట్టుబాటని చెప్పి నన్ను కట్టేసి ఉంచాలనుకుంటున్నారా? చూడు బాబు, నిన్ను కట్టేయడం వల్ల మాకు ఎలాంటి మేలు జరగదు. ఈ ఊరి జనం ఎంతో భక్తిగా కొలిచే ఈ అమ్మవారి విషయంలో ఎవరైనా కట్టుబాటు ఉల్లంఘించి ప్రవర్తిస్తే వాళ్ళని ఇక్కడ వాళ్ళంతా విలేసినట్టు చూస్తారు. వాళ్ళకి ఎలాంటి సాయం చెయ్యరు, మాట మంచి పెట్టుకోరు. అందుకే ఆయనలా చెప్తున్నారు. వచ్చారుగా, ఇప్పుడు చెప్పండి మీ పద్ధతులు. ఈ ఊరి కట్టుబాటు, ఈ ఆలయ కట్టుబాటు ప్రకారం విక్కీకి 4 రోజుల పాటు ఈ ఆలయంలో సేవలు చేయాలని శిక్ష వేయడానికి కృష్ణమ్మ కుటుంబం ఒప్పుకుంది. ఇప్పుడు ఆ శిక్షాకాలం పూర్తయింది కాబట్టి విక్కీని ఆ శిక్ష నుంచి విడుదల చేస్తున్నట్టుగా ఆ కుటుంబమే చెప్పాలి. అక్క, మనం కూడా అమ్మతో విజయవాడ వెళ్ళుంటే బాగుండేది. కానీ మనెవ్వరినీ వద్దంది కదా. ఒక్కతే వెళ్ళింది కదా, అన్ని స్టూడియోస్ ఎలా తిరిగింది? అంత త్వరగా వెనక్కొచ్చేసిందేంటి? అక్కడ ఫోటో స్టూడియోస్ అసోసియేషన్ వాళ్ళని కలిసిందంట. వాళ్ళకి ఫోటో ఇచ్చి అది ఎవరి స్టూడియోలో ప్రింట్ అయిందో కనుక్కోమని అడిగిందంట. వాళ్ళు మొత్తం స్టూడియోలన్నింటికీ ఆ ఫోటోని పంపించారంట. కానీ అది వాళ్ళెవ్వరూ ప్రింట్ చేయలేదని చెప్పారంట. అవునా? పోలీస్ వాళ్ళల్లా అమ్మ భలే తెలివిగా చేసిందే. ఏం చేసినా కానీ ఆ ఫోటోస్ ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలియలేదు. ఒకవేళ వాళ్ళు
ఏదైనా చిన్న ఊళ్ళో చిన్న స్టూడియోలో ప్రింట్ చేసుంటారు. అది ఎవరు తీశారో ఎక్కడ ప్రింట్ చేయించారో తెలుసుకోకపోతే ఇక్కడ వీళ్ళ నోళ్లు ఊరుకోవు. అవునక్క, వాటిని అడ్డు పెట్టుకుని విక్కీ వాళ్ళు చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పని చేసిన వ్యక్తి ఎవరో తెలియాలి, లేదంటే అమ్మ నిన్ను స్కూల్కి వెళ్ళనివ్వదు. కానీ అది ఎలా తెలుస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కళ్యాణి, నువ్వు ఇలా మామూలు కళ్యాణిలా ఆలోచిస్తే పనవ్వదు. నువ్వు పోలీస్ అయ్యాక ఇలాంటి కేసు నీకిస్తే ఎలా డీల్ చేస్తావో ఆ పోలీస్ కళ్యాణిలా ఆలోచించాలి. అమ్మ పోలీసులా ఆలోచించింది అన్నావుగా, ఇప్పుడు నువ్వు ఆలోచించు. నువ్వు చదివిన క్రైమ్ స్టోరీసో నువ్వు చూసిన క్రైమ్ మూవీసో ఏదో ఒకటి గుర్తు చేసుకుంటే నీకే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఎస్ఏలా ఆలోచిస్తాను. నేను ఇదివరకు పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చే వీడియోస్ కొన్ని చూశానక్క. వాటిల్లో ఆఫీసర్స్ చెప్పేది ఏంటంటే, క్రైమ్ చేసిన వాడు ఎంత పెద్ద దొంగ అయినా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా చేస్తాడంట. మిస్టేక్ చేయని నేరస్తులు చాలా రేర్ అంట. ఆ మిస్టేక్ వల్లే పోలీసులకి ఏదో ఒక క్లూ దొరుకుతుందంట. సో మన విషయంలో కూడా అలాంటిదేమైనా జరిగిందేమో అని మనం తెలుసుకోవాలి. అదెలా తెలుసుకుంటాం? అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. వారాహి అక్క గురించా? ఏంటి కృష్ణమ్మ, ఎప్పుడు వారాహి కదా ఇలాంటి పనులు చేసేది, ఇప్పుడేంటి నువ్వే చేసుకుంటున్నావా? ఏ పక్కన మేమున్నాంగా, కనిపించట్లేదా? మీరే కాదు, వారాహి కూడా కనిపించట్లేదు. నీ మొగుడు ఎక్కడెక్కడో రీల్స్ చేస్తూ ఉంటే నువ్వు కెమెరా కళ్ళతో షూట్ చేస్తూ ఉంటావు. ఇంక నీ కళ్ళకి మా అక్క ఎలా కనిపిస్తుంది చెప్పు? హాసిని, ఏంటా మాటలు? అమ్మో, నీ నోట్లో నోరు పెట్టకూడదే తల్లి. సత్యవతి, హాసిని చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు. నేనేం దాని మాటలేం పట్టించుకోను గాని, స్కూలు ఓనర్ వాళ్ళ అబ్బాయితో అదేదో జరిగిన దగ్గర నుంచి వారాహిని బయటికే పంపించట్లేదంట. మనం వెళ్లే చోట కుమారాజా ఉంటాడా? వాడి టైంకి ఆ ప్లేస్కి రావడం నేను చాలా సార్లు గమనించానక్క. నీకు మామూలు మాటలు ఏం సరిపోతాయి? హాసిని, ఆగమన్నాను కదా. సత్యవతి, వారాహి వేరే పని మీద బయటికి వెళ్ళింది. ఓహో, అయితే తిరగడం మానలేదన్నమాట. ఏయ్, మా అక్క గురించి నీకెందుకు? నీ మొగుడు తిరుగుళ్ళ వీడియో నా ఫోన్లో ఉంది, అది బయటకు వదలనా? అమ్మో, నువ్వు మామూలు ఆడపిల్లవు కాదే తల్లి. కృష్ణమ్మ కడుపులో నువ్వెలా పుట్టావే? అయినా కృష్ణమ్మ, నీ పిచ్చిగాని ఆడపిల్లల్ని ఈ పద్ధతులు ఆ పద్ధతులు అని బిగించి కట్టేయకూడదు. కట్టేస్తే ఇలాగే ఉంటాయి. సత్యవతి, అత్త, నీ కూతురు వయసెంత? ఎంత? 16. నీతోటిదేగా, మొన్నేడాదేగా కాలేజీలో జాయిన్ అయింది. దానికి ఫస్ట్ ఇయర్లో మార్కులెన్ని? దాని మొహంలే, చదువులో అది వీకు. ఓసారి కాలేజ్కి వెళ్ళి చూడు, చాలా విషయాల్లో అది స్ట్రాంగ్ అని తెలుస్తుంది. హాసిని, ఆపుతావా? తనేదో అంటుందని నువ్వు కూడా అంటావా? పెద్ద చిన్న తేడా తెలియక్కర్లా. నేనేమన్నానమ్మా? ఈవిడ తన ఇంట్లో ఎలుకలు పెట్టిన బొరియలు పట్టించుకోకుండా పక్కింట్లో తనే బొరియలు పెట్టాలని చూస్తుంది. చాలా ఆపు. బాగుందమ్మా నీ యవ్వారం. నీ కూతురు గుడ్డలు చించేయడం, నువ్వు వెనకాలే కుట్లేసుకుంటూ రావడం బాగుంది బాగుంది. అయినా కృష్ణమ్మ, నీ మంచి కోరే చెప్తున్నా. పిల్లల్ని ఇలా పెంచితే ఆళ్ళదార ఆళ్ళే చూసుకుంటారు.
నీ చేత్తో ఒక్క పెళ్లి కూడా చేయలేవు. సత్యవతి 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 నా ఇల్లు గురించి నా పిల్లల గురించి నేను చూసుకోగలను. నీ సంగతి నువ్వు చూసుకో. నా కూతుళ్ళు నలుగురికి చాలా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను. ప్రతి పెళ్లికి మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా పిలుస్తాను. వచ్చి చక్కగా భోంచేసి వెళ్దురుగాని. ఏంటి 4 పెళ్లిళ్ళు చేస్తావా? పెద్దది లాంటి తిరుగులు తిరుగుతుందని ఎవరికైనా తెలిస్తే ఒక్కల కూడా సంబంధం రాదు. అయినా మగవాన్ని గడప తొక్కనియవు కదా, అలాంటిది అల్లుని గడప తొక్కనిస్తావా? నేను నియమాలు పెట్టింది ఒక పద్ధతి ప్రకారం పిల్లల్ని పెంచుకోవాలని, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా ఉండాలని కాదు. అయినా ఎంతసేపు ఒకళ్ళని వేలెత్తి చూపించడం కాదు, మిగతా వేళ్ళు నీ వైపే చూపిస్తూ ఉంటాయని మర్చిపోకు. పదండమ్మా. చూడత్తా, ఊళ్ళో అందరూ మా అమ్మని గౌరవిస్తారు, ఇష్టపడతారు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అని మా అమ్మని అందరూ మెచ్చుకుంటుంటే నీకు మాత్రమే చెడుగా మాట్లాడాలనిపిస్తుంది ఎందుకు? ఇదిగో, ఇంకోసారి మా గురించి మాట్లాడావనుకో నీ ఇంటి వ్యవహారం రోడ్డున పడుతుంది. జాగ్రత్త. ఎక్కడ కళ్యాణి వీడు? ఇటే వస్తాడక్క, వెయిట్ చేద్దాం. ఏంటక్కలు నా బండి కట్టుపడ్డారు? నిన్ను పడేసి కుమ్మేద్దామని. నన్నెందుకు కొడతారు? నేనేం చేశాను? అదిగో వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అరుంధతి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ తల్లి. హ్యాపీ బర్త్డే అరుంధతి. థ్యాంక్ యూ బాబాయ్. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి నన్ను విష్ చేయడానికి వచ్చిన నా రాజస్థాన్ కుటుంబీకులందరికీ మై హార్టీ వెల్కమ్. నేనిక్కడికి వచ్చాక మీ అందరినీ కలవాలని ఓ రోజు గెట్ టుగెదర్ పెట్టి మిమ్మల్ని అందరినీ పిలవాలనుకున్నాను. కానీ నా కొడుకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా నిన్ను కలిసే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారమ్మా. ఇజ్ ఇట్? అవును అరుంధతి, మన ఆడవాళ్లలో బిజినెస్ పరంగా నిలబడే ఆడవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో నువ్వు చాలా స్పెషల్వి. అందుకే చాలా రోజుల నుండి మిమ్మల్ని కలవాలని చూస్తున్నాం. గత 25 ఏళ్లుగా నేను ఈ ఊరి మొహం చూడలేదు. అయినా మీరందరూ నన్నింత గౌరవిస్తూ ఉంటే, అభిమానిస్తూ ఉంటే నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. ఐఎమ్ సో సో హ్యాపీ. ఎక్కడికి వెళ్ళారు అక్క వాళ్ళిద్దరూ? అమ్మ ఇప్పుడే అడిగింది అక్క వాళ్ళు ఇంకా రాలేదేంటి అని. ఫోన్ చేస్తానుండు. హలో హాసిని. అక్క ఎక్కడున్నావు? కళ్యాణి అక్క కూడా ఇంటికి రాలేదు. మాకు నిజం తెలిసింది హాసిని. నిజమా? ఏంటది? అరుంధతి తన పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు అనంది. మనల్ని సరిగా పెంచలేదని అమ్మని చాలా బాధ పెట్టింది. అవునక్క, అమ్మకెప్పుడు అంత కోపం రావడం చూడలేదు. అంత కోపం తెప్పించారు వాళ్ళు. ఎప్పుడూ సర్దుకుపోయే అమ్మ చేతే నిజమేదో తెలుసుకుని తీరుతాను అని అనేలా చేశారు.
ఇప్పుడు నన్ను వెంట తీసుకెళ్లే అమ్మ నన్ను తీసుకెళ్లటానికి కూడా ఆలోచించేలా చేశారు. అమ్మ ఒక్కతే నిజం కోసం వెతుక్కుంటూ వెళ్లేలా చేశారు. మాకు ఈ నిజం తెలిసాక ఆగలేకపోయాం. అరుంధతిని నిలదీయటానికే బయలుదేరాం. అవునక్క, వాళ్ళని వదలకూడదు. అరుంధతి బర్త్డే పార్టీ చేసుకుంటుందంట. వెళ్ళందరి ముందు నిజం బయటపెట్టు. వాళ్ళని కడిగి పాడే. అన్నీ అడిగేసే వస్తాం. అప్పటి వరకు అమ్మకి ఈ విషయం మాత్రం చెప్పకు. నువ్వు టెన్షన్ పడుకో. మేమొచ్చాక అన్నీ చెప్తాం, సరేనా? అలాగే అక్క, వెళ్ళిరండి. రే, ఎక్కడికి వెళ్ళావురా? పాపం రేఖ నీకోసం ఎంత ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూస్తోందా? ఇప్పటి వరకు నీకోసమే చూసిందిరా. మాతో మాట్లాడుతూనే ఉంది. సర్లే. ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? వాళ్ళు వచ్చారేమో అని. వాళ్ళ ఎవర్రా? అదే చెప్పిన వాళ్ళు. నా ఇన్విటేషన్తో ఇక్కడికొచ్చిన మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ మా అమ్మ మీద ఎంత అభిమానం ఉందో చూపించారు. మా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో ఒక చిన్న ఏవి ద్వారా చూపించాలనుకుంటున్నాను. హాయ్ అండి, నమస్కారం. మా అమ్మ అరుంధతి దేవి, మా దేవత. ఆ దేవత గొప్పతనం ఏంటో మీకు చెప్పాలని ఆశతోనే ఏవి చేస్తాం. అరుంధతి దేవి రాజస్థాన్లో పుట్టి ఏలూరులో పెరిగిన మనిషి. గొప్ప ప్రేమైక మూర్తి. మా తాతయ్యని పోగొట్టుకున్న మా అమ్మ ఎన్నో కష్టాలను వచ్చి మా ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. రాజస్థాన్లో బట్టల వ్యాపారం అంటేనే అరుంధతి దేవి షాపింగ్ మాల్స్. ఎంతో నిజాయితీతో వ్యాపారాలు చేస్తూ 99 బ్రాంచులు పెట్టింది. తన పిల్లలు బిజినెస్లో ఎదగాలని ఈ ఊర్లో వ్యాపారం పెట్టేలా చేసింది. ఎంతో ఖర్చుతో ఈ ఊర్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ కూడా మేము స్ట్రాంగ్ గా నిలబడేలా చేస్తుంది. బై హార్ట్ చెప్తున్నా, మా అమ్మంటే మాకు అమ్మ మాత్రమే కాదు, అన్ని. ఇంత గొప్ప మనిషి మాకు అమ్మగా దొరకడం మా అదృష్టం. ఇంత మంచి మనిషి మాకు ప్రతి జన్మలో అమ్మగా కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు.
నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు. రేఖ, ఏంటిది? ఎవరు మార్చారు? ఈ వీడియో ఏంటి? అయ్యో, అమ్మ చూసేస్తుంది. నేను మీ ఇద్దరిని ఫాలో చేయడం మొదలు పెట్టాను. కుమారాజాగడ ఎక్కడ చచ్చాడా? వీడియోస్ ఫోటోలు తీస్తూ ఫాలో అయ్యాను. మీరు బురదలో పడిపోయి అంతా క్లీన్ చేసుకుంటుంటే కావాలని వేరే యాంగిల్లో వీడియో తీసి మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు కనిపించేలా చేశాను. మిమ్మల్ని హే ఆగు. ఇప్పుడు నీకు నోరు విప్పి మాట్లాడే ఆప్షన్ కూడా లేదు. నోరు మూసుకొని నేను మాట్లాడేది వినటం తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. వారాహి, ఆపండి అరుంధతి దేవి గారు. మీకు కూడా మాట్లాడే అర్హత లేదిప్పుడు. మా అమ్మ మీ ఇంటికొచ్చి మాట్లాడితే ఏమన్నారు? నీ కొడుకు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని చెప్పారంట కదా. అదిగో మీ కొడుకు గొప్పతనం చూడండి. వాడే నా కూతుర్ని వీడియో తీయించాడు అని చెప్తే నా కొడుక్కి విలువలు నేర్పించాను, ఆడవాళ్ళని గౌరవించటం నేర్పించాను అని చెప్పారా? చూడండి, అంటే ఇది తప్పు కదా? వాడికి ఒక చెల్లెలుంచుకొని ఎదుటి ఆడపిల్ల క్యారెక్టర్ని ఇంత దారుణంగా బ్యాడ్ చేయటం తప్పు కదా? అసలు వాడికి ఆడవాళ్ళని గౌరవించటం తెలుసా? విలువలున్నాయా వాడికి? ఇవేనా వాడి విలువలు? మీ కొడుకు అబద్ధం చెప్పడా? మీకే డైరెక్ట్గా అబద్ధాలు చెప్పేశాడు వీడు. ఇంకా ఏమన్నారు? సంస్కారం. సంస్కారం నేర్పించారా మీ కొడుక్కి? ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? వారాహి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోర్ముయ్. నేనింకా మామూలుగా మాట్లాడుతున్నాను. అసలైతే నీ చెంపలు పగలగొట్టాలి, నీ మీద కేసు పెట్టి లోపల వెయ్యాలి నిన్ను. ఆ వీడియో సాక్ష్యంగా పెట్టి కేసు వేస్తే బెయిల్ దొరకదు నీకు. 14 ఏళ్లు బయటికి రావు. ఎరా, ఆడపిల్లలంటే అంత ఈజీగా దొరికే బొమ్మలనుకున్నావా? నీకిష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసి బజార్లో పెట్టేసి వేడుక చూడొచ్చు అనుకున్నావా? నీకు అమ్మ మీద అంత ప్రేముంది కదా, ఏవీలు వేసి మరి అందరికీ చూపిస్తున్నావు కదా. మరి ఎదురుగా కనిపించే ఆడపిల్లలు కూడా ఒకరోజు అమ్మే అవుతారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నీకు తెలియట్లేదా? నాకు డౌటే అక్క. వీడికి నిజంగా అమ్మ అంటే అంత ప్రేమ ఉందా అని డౌటే.
అమ్మ అంటే అంత ప్రేమున్న వాళ్ళు ఎవ్వరూ ఏ అమ్మాయిని ఇంత దారుణంగా బ్యాట్ చేయర్రా వద్దు. ఏరా, నీ చెల్లికి ఒకవేళ ఎవరైనా ఇలా చేసి ఉంటే దీని జీవితాన్ని 10 మంది ముందు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి రాని వదిలేస్తే నీకెలా ఉంటుంది? మార్కెట్లో దొరికే వస్తువారా అమ్మాయి? ఎవడి ఒపీనియన్ వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పటానికి? ఏవండి అరుంధతి దేవి గారు, మీరు మీ కొడుక్కి బిజినెస్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. అందుకే అందరి ఫీలింగ్స్ తో బిజినెస్ చేసేస్తున్నాడు. కాస్త ఎమోషన్స్ అంటే ఎలా ఉంటాయో కూడా నేర్పించు వాడికి. మీ కొడుకు మీ మీద మీరు ఎంతో గొప్పవాళ్ళు అని చెప్తూ ఏవీ చేశాడు కదా, మీరు కూడా మీ కొడుకు మీద ఒక ఏవీ చేయండి. నా కొడుకు ఇంత వేస్ట్ ఫెలో అని. మీ గొప్పతనం అనేది మీరు సంతోషంగా ఉండటం కోసం, ఎదుటి వాళ్ళని ఏడిపించటం కోసం కాదండి. మీతో పాటు ఎంతమందిని సంతోషంగా ఉంచుతున్నారు అనే దానిలోనే ఉంటుంది మీ గొప్పతనం. ఇంకెప్పుడు నా కొడుకు అంత మంచోడు, ఇంత గొప్పోడు అని చెప్పకండి. వినేవాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది. వికీ, నువ్వు కూడా మా అమ్మ అంత గ్రేట్, ఇంత గ్రేట్ అని ఇలాంటి ఏమీ లేవి చేయకు. కొడుకుకి కాస్త మంచితనం నేర్పించలేని అమ్మ ఎప్పటికీ గ్రేట్ అవ్వదు. చూడండి అరుంధతి దేవి గారు, మా అమ్మతో మీరొక మాట చెప్పారంట, నాకు ఆడపిల్లని బ్యాట్ చేయాలన్న ఆలోచన వస్తేనే నా ప్రాణం తీసేసుకుంటాను అని. మరి మీ కొడుక్కి అలాంటి ఆలోచన రావటమే కాదు, ఏకంగా ఒక అమ్మాయి జీవితాన్ని చాలా చెండాలం చేసేశాడు. ఇప్పుడు ఈ తప్పు మీ కొడుకుదనుకుంటారో లేక పర్వాలేదనుకుంటారో, కొడుకుని సరిగ్గా పెంచినందుకు ఆ తప్పు మీదే అనుకుని ప్రాణాల మీద తెచ్చుకుంటారో మీ ఇష్టం, మీ ఇష్టం. ఏంటి బాబు అంత టెన్షన్ పడిపోతున్నారు? ఆ వారాహి టీచర్తో స్నేహం చేయాలని మాత్రమే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకాస్త ముందుకెళ్ళి? అబ్బా, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే. అది కూడా నా ఫ్రెండ్స్తో మాట పట్టింపుకు వెళ్ళాను కాబట్టి. ఆ పట్టింపుకెళ్ళి వారాహిని ఇబ్బందుల్లోకి నెట్టారు, స్కూల్కి రాకుండా చేశారు. అందుకే కదా జరిగిన పొరపాటును సరిదిద్ది ఆ కుమార్ రాజాగాడి చేత నిజం చెప్పించాను. ఆవిడేమో అరుంధతి గారికి చూపించిన తర్వాత కాల్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ చేయలేదేంటి? ఇంత గొడవకి మీరే కారణం కాబట్టి చేయలేదేమో బాబు. కుమారక్క, ఈ దురదృష్టవంతుడి మీద నువ్వు కాస్తైనా జాలి చూపించవా? కాసేపని ఈ అపశకనాలు పలకడం ఆపలేవా? అయ్యో, నా ఉద్దేశం ఆ అమ్మాయి ఫోన్ చేయకూడదని కాదు బాబు. చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఓ, వారాహి చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయండి బాబు. హలో హలో వారాహి గారు. గుడ్ ఈవినింగ్ సార్. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటండి, చెప్పండి. ఇందక్కడి నుంచి చేద్దాం అనుకుంటున్నాను సార్, అమ్మతో మాట్లాడుతూ లేట్ అయింది. పర్లేదండి, మీ హడావుల్లో మీరుంటారులే అని నేను అనుకున్నాను. అయినా ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నానండి. మీరు చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి.
హలో హలో సార్. మీరేదో అన్నారు, నాకు సరిగా వినిపించలేదు. చాలా థ్యాంక్స్ అండి అని అన్నాను. మీరక్కడికి టైంకి కనుక రాకపోయింటే మేమనుకున్నది జరిగేది కాదు. అందుకేనండి రైట్ టైం అట్ రైట్ ప్లేస్ ఇస్ ద లక్ అని పెద్దలు అంటుంటారు. మన సమస్య తీరింది, మీ అమ్మగారి మాట నిలబడింది. పాపం చిన్న విషయానికి ఆవిడ బాధపడినట్టు అయింది. చిన్న సమస్య ఏంటి సార్? వెంటనే తీరిపోయింది కాబట్టి సమస్య తాలూకు తీవ్రత మీకు తెలియట్లేదు. అదే కనుక నిజం బయటికి రాకపోయింటే అమ్మ కానీ మేం కానీ ఎన్ని మాటలు ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలుసా? ఈ 2 రోజుల్లోనే చాలా చూసాం సార్. అయ్యో సారీ అండి, నా ఉద్దేశం అది కాదు. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. నా సమస్యలో భాగమైన మీరు పరిష్కారంలో కూడా భాగమయ్యారు. ఓకే, రేపు మీ అమ్మగారు చెప్పినట్టు సగర్వంగా స్కూల్కి వస్తున్నారుగా? వస్తున్నాను సార్. ఇక ఉంటాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పే వెళ్తుంది. సరే, మీరు క్లాస్కి వెళ్ళండి. ఓకే టీచర్. ఓకే, బాయ్. ఇదేంటి, నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకున్నానుగా, చెప్పలేదేంటి? కంగ్రాచులేషన్స్ వారాహి, వెల్కమ్ బ్యాక్. ఏంటిదంతా? అదేంటి అలా అంటావు? చెడు మీద మంచి విజయం సాధించిన ప్రతిసారి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రాత్రి అరుంధతి గారింటికి వెళ్ళారంటగా? అవన్నీ ఇప్పుడెందుకు? అయిపోయింది కదా. వాళ్ళు తప్పు చేసి చేయలేదు అని అబద్ధం చెప్పారు. నేను చరణ్ సార్ హెల్ప్తో నిజాన్ని బయటపెట్టొచ్చాను. ఎనీవేస్, ఆడపిల్లకి గౌరవాన్ని మించిన ఆస్తి లేదు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. అండ్ ఆడపిల్లకి ఎంత పట్టుదల ఉండాలో చూపించి అందర్నీ ఇన్స్పైర్ చేశావు. అందుకు మా అమ్మకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. సరే, క్లాస్కి వెళ్దాం పదా. ఒక నిమిషం, మీ అందరితో ఒక నిమిషం మాట్లాడాలి. మనం ఏమీ తెలియని పిల్లలకి చదువు చెప్పే టీచర్లం. మనకున్న నాలెడ్జ్తో వాళ్ళని ఒక స్టేజ్ వరకు ఎదిగేలా చేయటం మన రెస్పాన్సిబిలిటీ. కానీ మనకే సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే? ఇలా ఎందుకంటున్నానంటే, మీ తోటి టీచర్ మీద ఒక నింద పడగానే ముందు వెనక ఆలోచించకుండా నిజమే అని నమ్మేశారు. రకరకాలుగా మాట్లాడేశారు. నింద మోస్తున్న మనిషి పక్కనే ఉందని తెలిసి కూడా మీరు నెగటివ్గా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించారంటే కనీసం కామన్ సెన్స్ కూడా వాడట్లేదన్నమాట. కరెక్ట్గా చెప్పారు కదా సార్. మనం చూసేవన్నీ నిజం కాదని, విన్న వాటిలో అబద్ధాలు కూడా ఉంటాయని తెలిసి కూడా ఎవరూ చూపించిన విషయాన్ని మీరంతా గుడ్డిగా నమ్మేశారు. పిల్లలకి పాఠాలు చెప్పే మీరే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతే ఇంక పిల్లలు ఎలా తెలుసుకుంటారు? అసలు మీరు వాళ్ళకేం నేర్పిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బొకేలో ఫ్లవర్స్ అన్నీ రకరకాల మొక్కల నుంచి వచ్చుంటాయి కదా, కానీ ఒక బేస్కి గుచ్చి అందమైన బొకే చేస్తారు. బేస్ బావుంటేనే బొకే కూడా అందంగా ఉంటుంది. ఈ బొకేలో ఉన్న ఫ్లవర్స్ పిల్లలైతే దీని బేసే మనం.
మనమే బాలేకపోతే మన ద్వారా ఇన్స్పైర్ అయిన జనరేషన్ కూడా బాగుండరు. నాకు చరణ్ సరికి మధ్య ఏదో జరుగుతుందని గాసిప్ వచ్చిన రోజే ఈ విషయాన్ని నేను మాట్లాడొచ్చు. కానీ నిజాన్ని గుర్తించాలన్న ఆలోచనలో మీరెవ్వరూ లేరు. అందుకే ఇది గాసిప్ మాత్రమే అని ప్రూవ్ చేశాకే చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలాంటి నెగటివ్ థింకర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్ మొత్తం పాడవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఎక్స్పెక్టేషన్లో ఉన్నట్టు అనిపించింది సార్. మీరు హెల్ప్ చేశారు కాబట్టి వారాహి టీచర్ గారు అందరి ముందు మిమ్మల్ని పొగుడతారు అనుకున్నారు కదా సార్. లేదు సత్యబాబు, కానీ హెల్ప్ చేసినందుకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తుందేమో అనుకున్నాను. ఎలా చెప్తారు సార్? అసలు గొడవంతా మీరు ఆవిడ బండి ఎక్కడం వల్లేగా వచ్చింది. ఆ నాలెడ్జ్ ఆవిడకి మాత్రం ఉండదా ఏంటి? మా కుమారక్కకి నీకు యూనిఫామ్ ఒక్కటే రా తేడా. వారాహి, అమ్మ బర్త్డే పార్టీని చెడగొట్టావు కదా, అందుకే నీకు శిక్ష వేయబోతున్నాను. అమ్మ ముందు నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేసావు కదా, ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని చెడగొడతాను. బాధపడ్డావంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరంతా కలిసి దాన్ని పోలీసుని ఎలా చేస్తారో నేను చూస్తాను. హాయ్ నేహా. లేదు నేను జిమ్కి వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చి కలుస్తాను. బాయ్. ఫిట్నెస్ కోసం బయలుదేరావా కళ్యాణి? నిన్ను ఫిజికల్గా అన్ఫిట్ చేస్తాను చూడు. ఎవరాది? ఆపరా, కారాపరా. అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి.
చూడండి కొత్త రకం చీరలంట. అవునత్తయ్యా, ఈ మధ్యన ఇలాంటివి కూడా వస్తున్నాయి. ఏంటోనమ్మా, మా రోజుల్లో ఇన్ని రకాలు లేవు. అప్పట్లో 150 రూపాయల చీరంటే గొప్ప. ఇప్పుడు చీరల కంటే జాకెట్లకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కళ్యాణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇదిగో సింధు, మీరడిగిన చీరలు నిన్ననే తెప్పించాను. ఇదిగో వదినా, మిగతా 600 సాయంత్రం ఇస్తాను. అలాగే. వదినా, ఇందాక మీ వారాహి స్కూల్కి వెళ్తుంటే చూశాను. మహారాణిలా వెళ్తోంది. మొత్తానికి ఆ అమ్మాయి తప్పేం లేదని నిరూపించావు కదా? నేను కాదండి, వారాహే వాణ్ణి పట్టుకుంది. అయినా ఆ శేఖర్ గారైనా చూసుకోవద్దా? కొడుకుని అంత చిల్లరగా పెంచుతారా? వాళ్ల గురించి మాకెందుకు లేలత? అది కాదు వదినా, ఎంత కాదనుకున్నా ఆ కుమార్ రాజాకి నువ్వు పెద్దమ్మ అవుతావు. నీ పిల్లలంతా వాళ్ళకి అక్కలవుతారు. ఇప్పుడు వరుసలు కలుపుకుని ఉపయోగం ఏముంది? డబ్బున్న వాళ్ల చుట్టూ లోకం తిరుగుతుంది. అరుంధతి పంతం పట్టింది, ఇదిగో మేం ఇబ్బందులు పడుతున్నాం. ఇదిగో కృష్ణమ్మ ధైర్యం వల్ల మేమిలాగైనా ఉన్నాం. అయినా అత్తయ్య, ఆ అరుంధతిని మీరేం నెగ్గనివ్వర్లే. చూస్తున్నాంగా, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. వాళ్ళకెలా ఉందో గాని చూస్తున్న మాకు మాత్రం భలే ఉంది. సింధు, మీరు భలే ఉంది అనుకోటానికి మా జీవితాలేం సినిమా కాదు. ప్రతి ఇంట్లోనూ ఏవో సమస్యలుంటాయి. మా సమస్య కాస్త పెద్దది. మా ఇళ్లల్లో ఏం జరుగుతుందో చూడాలి అన్న ఉత్సాహం సరికాదు. ఒక తప్పు జరిగింది, దాన్ని సరిచేసే ప్రయత్నం నా కూతుళ్ళు చేశారు. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అంతే. సారీ వదినా, ఏదో చనువు కొద్దీ మాట్లాడాను. అందుకే నేను చనువు కొద్దీ చెప్పేశాను. జాగ్రత్త వదినా, అసలే అరుంధతి మీ వ్యాపారం మీద కన్నేసింది. ఏం పర్వాలేదు, మా వ్యాపారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. వస్తాం వదినా. అంత నిష్ఠూరంగా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వస్తారా? వీళ్ళకి మన మీద కోపం ఏముండదు పిన్ని. టైంపాస్ అవటానికి 4 మాటలు కావాలంతే. అమ్మా, కళ్యాణి అక్క వచ్చిందా? ఇప్పుడే ఫోన్ చేశాను, తీలేదు. బహుశా బండి మీద ఉందేమో. పంపుల చెరువు పక్కనున్న నర్సరీలో సూపర్వైజర్గా జాబ్ ఉందంట. తీసుకెళ్తుందేమోనని అడిగాను. అన్ని చోట్లకి అదే వస్తే నువ్వెప్పుడెళ్తావు? అదెప్పుడు పోలీసు అవుతుంది? నిజమే అమ్మమ్మ, అక్క పోలీస్ అవడానికంటే ముందు నీకు సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది. చూడమ్మా, దీని భయం మీ అందరికీ ఆటైపోయింది. పోనీ నువ్వు తీసుకువెళ్ళు. తప్పుతుందా? పదా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఈ హాసిని ఒక్కత్తి చాలు ఊర్ని చుట్టేయడానికి. మళ్ళీ ఆ లోన్ ఇవ్వడానికేమో. కాదు పిన్ని, వీరభద్రం గారు. హలో అన్నయ్య గారు. మన కళ్యాణికి యాక్సిడెంట్ అయిందమ్మా. కొంచెం గట్టి దెబ్బలే తగిలాయమ్మా. ఊరి చివర ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. కృష్ణమ్మ, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, కళ్యాణికి, కళ్యాణి ఏమైందమ్మా? కళ్యాణికి